హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఇంటూ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లో మంచుకున్నారా? మన నీకుతో మంచిగా ఉన్నా. ఈ యొక్క కాంట్రవర్సీ గురించి మాట్లాడుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరి, కొందరు మనోభావాలు దెబ్బతింటే మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు. అది 100% చెప్తున్నా. నేను ఏదైతే అనుకుంటున్నానో, నా వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉన్నదో నేను అది చెప్తాను అనమాట. ఇంకా మరి మన ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ సంగతి కూడా నేనైతే ఒక ముచ్చట చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరి, ఏమీ లేని ఇంకమంట ఎగిరెగిరి పడ్డది అన్నట్టు ఈ కథ నడుస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో నాకు అర్థంగా అడుగుతా, దేశంలో ఏ టాపిక్ లేదా యుద్ధం జరుగుతుందో దిక్కు గడ పాకిస్తాన్ వాడు ఇష్టం వచ్చినట్టు నకరాల పని అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. మరి నీకు ఏ టాపిక్ దొరకలేదా అబ్బాయి? నాకు అర్థంగా అడుగుతా, ఈ టాపికే దొరికిందా? మీకు వ్యూస్ కావాలి, ఎట్లా చేసైనా సరే ఒకరిని ఎక్స్పోజ్ చేయాలంటే ఇట్లా గిసండు ముచ్చట్లు మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు, ఏ క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉండద్దు. అది మాత్రం గుర్తుపెట్టుకోరు. ఆమె ఏం మాట్లాడిందో ఏం కథ అని చెప్పేసి నాకంటే మీకే ఎక్కువ తెలుసు బై, 100% చెప్తున్నా. ఆవిడ మాట్లాడింది ఫేక్ అని చెప్పేసి లిటరల్గా తెలిసిపోతుంది. లిటరల్గా తెలిసిపోతుంది. మొన్నటికి ఆ రోజు ఏం మాట్లాడింది, ఇవాళ ఇంకో మాట మాట్లాడుతుంది. మొన్న ఏమో స్నాప్చాట్ అన్నది, ఇవాళేమో వాట్సాప్ అంటుంది. ఇక మరి చెప్పుర్రి బై, ఇవాళ కరెక్ట్ ఇందులో. ఇంకొకటి వచ్చి ఇంకో లెక్క మాట్లాడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరా బాయ్, మీరు ఇటువంటి కాంట్రవర్సీలు ముచ్చట్లకే మీరు ఏదో సపోర్ట్ చేస్తారు. అది 100% చెప్తున్నా. వీడిని గెలికితే ఇంకో ఎట్లు ఉంటుంది, వాడిని గెలికితే ఎట్లుంటుంది, మరి వీళ్ళిద్దరు కొట్టుకుంటా అంటే ఇట్లా మనం అయితే చూడాలి అని చెప్పేసి మీకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అని ఉంటుంది కదా బాయ్. 100% చెప్తున్నా. మీకు గిసోండి ముచ్చట్లు అయితే మీకైతే నస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం మొత్తం గుడిచిపోయినా పర్లే, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు. ఆ ముచ్చట్లు అయితే మాత్రం మీకు నస్తాయి. దేశం పోడ్చి ఇంకోటి పోని నీ లైఫ్ కెరీర్ మొత్తం నాశనం కానీ నీ లైఫ్ గురించి నువ్వు పట్టించుకోవు. ఎదుటోడు గురించి ఒక ఎలిగేషన్ వేస్తే అది నిజమా అబద్ధమా ఏది ఆలోచించులే, డైరెక్ట్గా పోయేసి వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టాలి. లేదంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అట్లా అని చెప్పేసి అనాలి. గీదా అరవై నాకు అర్థంగా కడుగుతా. వీని ఫ్యాన్స్ వచ్చి వీని తిట్టుడు, వాని ఫ్యాన్ వచ్చి వాని తిట్టుడు మంచుకున్నది. ఇక మరి న్యూట్రల్గా ఉన్న వాళ్ళ సంగతి దేవుడికేరిగా. ఇక మరి ఈ ముచ్చట్లు అన్నీ నడుస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోర్రి, మీకు నిజంగా దేశభక్తి ఉంటే, నిజంగా మీకు అమ్మాయిల మీద గౌరవం ఉంటే, ఇంకోటి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఆర్మీకి పోయి బయటికి రండి. అప్పుడు మీరైతే మాట్లాడుర్రు. ఇటువంటి ముచ్చట్లు ఇటువంటి కథలు అన్నీ కూడా, ఇటువంటి కాంట్రవర్సీస్ అన్నీ కూడా మాట్లాడుర్రు బై. 100% చెప్తాను. ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్ ఏంది, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి లొల్లి ఇంద్రబై నాకు అర్థంగా కడుగుతా. అంటే దేశం మొత్తం నాశనం అవుతుందిరా అని చెప్పేసి అంటే వీడికి వచ్చి గీని మీద గట్లయిందట ఎందుకు రాబాయి నాకు అర్థంగా కడుగుతా. అసలు ఈ లొల్లి పంచాయతీ ఎందుకు నాకు అర్థంగా కడుగుతా. మీకు వ్యూస్ వస్తలేవు. ఫస్ట్ వ్యూస్ రాకపోతే ఇష్టం వచ్చినట్టు చేద్దాం. ఎవరి మీద ఒకరిని ఎగ్లేషన్ వేసినాం అనుకో, వాడు మిమ్మల్ని కొట్టుకుంటా అంటే వీళ్ళిద్దరు మంచిగా చూస్తారు, వ్యూస్ అనేవి దొండుకుంటూ వస్తాయి. గిందుకే కదా ఈ వీడియో కూడా వ్యూస్ కోసం వేసినవారు బై అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నా ఛానల్ గురించి నాకు తెలుసు. నా వ్యూస్ నా సబ్స్క్రైబర్లు ఎంతున్నారని కూడా నాకు తెలుసు. మరి నాకు వ్యూస్ ఎట్లా వస్తాయని అనుకుంటారు బై? నాకు అర్థంగా కడుగుతా చెప్పుర్రు. నాకు వ్యూస్ కోసమే నేను వీడియో చేసిన అనుకుంటే నాకు సబ్స్క్రైబర్లే లేరు. నాకు ఒక 10 మంది 20 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 20 మంది సబ్స్క్రైబర్లకి నా యూట్యూబ్ ఛానల్కి పుష్ ఏ విధంగా వస్తుంది? రాదు. ఇటువంటి కాంట్రవర్సీ వీడియోలు వేసినా కానీ పుష్ అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం గుర్తుపెట్టుకో. దీని ద్వారా వచ్చినటువంటి ఏది కూడా పనికి రాదు. అది 100% చెప్తున్నా. మరి నా గురించి మాట్లాడుతుంటే మరికి పోతూనే ఉంటుంది కథ. మరి ఈ లొల్లి గురించి, పంచాయతీ గురించి మాట్లాడుతున్నాం కదా. మరి ఈ పంచాయతీకి పెద్ద మనిషి ఒకడు ఆయన ఉన్నాడు కదా, ఆ పెద్ద మనిషి దగ్గరకు పోయి అవన్నీ నిజమా ఎలిగేషన్సా అని చెప్పేసి గట్టిగా అడిగిర్రు అనుకో, ఆయన చెప్తాడు కదా. ఆయన చెప్పింది నిజమే అది ఇది అని చెప్పేసి అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రూఫ్స్ ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడా? అది ఆయనైనా అట్లనేనా ఇట్లయినా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవాలా? వాళ్ళు వచ్చిర్రు నా దగ్గరికి, ఒక పాప వచ్చింది కథ ఇట్లా అన్నది, నేను ఇట్లా మంచి చేద్దాం అనుకుంటున్నా, నేను ఇలా విని ఎక్స్పోజ్ చేయాలి ఎట్లా చేసి. తనిఖీ చేసుకునేది లేదా అబ్బాయి? నాకు అర్థంగా కడుగుతా. వెనకమాల ఒక ఖాతా ఓపెన్ చేస్తున్నామంటే దానికి ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ అనేది చేసుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచెక్ చేసుకోలే, ఎవరిని ఏం గెలుపుతున్నామని చెప్పేసి రీచెక్ చేసుకోలే.
మంచిగా మరి మంచి మంచి మాటలు వస్తాయి భయ్, మంచి మంచి మాటలు వస్తాయి. మరిగా మీ ప్రజలకు ఇవే కావాలి. మంచి మంచి వీడియోస్ మంచిగా మనం చేస్తే మాత్రం మీకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% చెప్తున్నా, మీకు ఈ కాంట్రవర్సీ వీడియోలు ఈ దిక్మాల పంచాయతీ అయితే మాత్రం మీరు చూస్తారు. 100% చెప్తున్నా కదా. ఇప్పుడు దేశం గుడిచిపోతుందిరా అంటే మాత్రం ఎవరికి నచ్చది, ఎవరు చూడు. అదే ఇప్పుడు పక్కింటోడు ఎదురింటోడు కొట్టుకుంటురా భయ్ అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ పంచాయతీ. ఆడ మంచి కూర్చుంటారు భయ్, టీ కాఫీ మంచిగా బిర్యానీ తినుకుంటా కూర్చుంటారు. అర్థమైందా? బిర్యానీ తినుకుంటా కూర్చుంటారు. మరి గిసోటి కథలు నడుస్తున్నాయిరా అంటే బాబా ఎక్కలేని సంతంతా మన తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలలో క్లియర్ కట్గా కొడుతుంది భయ్. ఎక్స్పెషల్గా మనం చూసుకున్నట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాలు నెక్స్ట్ లెవెల్. మీడియా ఛానల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నెక్స్ట్ లెవెల్ బై నెక్స్ట్ లెవెల్. ఆడ తప్పు ఎవరిది అని చెప్పేసి ఎవడు ఆలోచించాడు. అది అట్లా ఒక వీడియో బయటకు వచ్చిందంటే కథం వీడియో లింక్ ఏడుంది, లింకు అది ఏడుగు ఉన్నది, ఎట్లా చూడాలి మనం, ఏం కథ అని చెప్పేసి లింకాలే మొత్తం. అది లెంకి కప్పుడు చల్లబడుతుంది మనకి. ఆ వీడియో చూసిన తర్వాత చల్లబడుతుంది. కొద్దిగానే ఉండదు ద్వారా, కొద్దిగానైనా గింత ఖాళీగా ఉన్నారు, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. నాకు అర్థం కాక అడుగుతా, ఈ పంచాయతీల లొల్లిలో పోయే బదులు మీ పని ఏదో మీరు చేసుకుంటే ఎవడు ఏం సపోర్ట్ చేయడు గారా. నాకు అర్థం కాక అడుగుతా, ఏది కొత్త మీకు అసలు దీనికి కొత్త పని పాట లేని బాడకవులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడే ఇంటర్ అయిపోవచ్చు, ఇప్పుడే డిగ్రీ అయిపోవచ్చు, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బీటెక్ అయిపోయిన కావచ్చు, లేకపోతే బీటెక్ చేస్తూ పని పాట లేనోడు కావచ్చు, జాబ్ లేకుండా పని పాట దిగేటోడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇటువంటి పంచాయతీ ముచ్చట్లు అంటే మాత్రం ఇంట్రెస్ట్ బాగా చూపెడతాడు. ఎందుకంటే మాత్రం మనకి జియో పాలిటిక్స్ అనేవి చాలా ఎక్కువ. పక్కింటోళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందని చెప్పేసి వీనికే ఎక్కువ తెలుస్తుంది. లేదు ఒక అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటే వీనికే ఎక్కువ తెలుస్తుంది. అర్థమైందా? మరి గట్లున్నది కథ. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, వాళ్ళు ఇట్లా చేసారో తెలియదు, ఏం చేసారో తెలియదు. అన్న గిట్లా గీన గట్ల అన్నాడు, నన్ను గిట్లా గట్ల అన్నాడు అంటే కథం మనం కింగులం ఆడ, మనం హీరోవానికి నెక్స్ట్ లెవెల్ ట్రై చేస్తాం ఆడ. అవును కాబోయ్, అవునా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏదైనా కానీ తనిఖీ చేయాలి. ఎవడేం చేసిండు ఏం కథ అని చెప్పేసి తనిఖీ చేయాలి ముందు. అలా తనిఖీ చేయకపోతే గిట్నే ఉంటుంది కథ. అది నీకు తనిఖీ చేయడానికి శాత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వేం పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాదు. ఆమె పోయి నీకెందుకు కంప్లైంట్ ఇస్తుంది పోయి? నాకు అర్థం కాక అడుగుతా, నువ్వు ఎవరని నీ కంప్లైంట్ ఇవ్వాలి? డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఈ ముచ్చట నాకు చెప్పు. ఫస్ట్ ఈ ముచ్చట నాకు చెప్పు. ఇప్పుడు ఎవరైనా కానీ ఇట్లా హెరాస్మెంట్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే సింపుల్ బై పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుంటారు. అర్థమైందా? అందరు ఇట్లా ఉండరు, అందరూ ఇట్లా ఉండరు, అట్లుండరు అని చెప్పేసి అంటారు. మెచ్యూరే కదా, మేజరే కదా. మేజర్ అయినప్పుడు పోలీస్ స్టేషన్లో పోయి కేసు ఫైల్ చేయడానికి ఏం భయాలోకం నాకు అర్థం కాక అడుగుతా. గిసొంటి పనులు చేస్తున్నారు, గిసొంటి కథలు జరుగుతున్నాయని చెప్పేసి పోలీస్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా. ఇదంతా కథలు ముచ్చటంతా కానీ చెయ్యరు. ఎందుకంటే మాత్రం వాళ్ళను ఎట్లా చేసైనా సరే డిఫేమ్ చేయాలి, వాళ్ళని ఎట్లా చేసైనా సరే ఒక దానికి ఏది ఒక అది ఉంటుంది చూసారా, ఒక ట్రాప్ అలా పడేయాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు అనాలి. వీళ్ళని చూసుకొని ఈ కింద కామెంట్ సెక్షన్లో వీళ్ళు, వాళ్ళ కామెంట్ సెక్షన్లో వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ, ఇద్దరు కొట్టుకున్నాడు. మరి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కథ, వేరే లెవెల్. ఇక అన్వేషణ ముచ్చట, గీన ముచ్చట, గాయన ముచ్చట, ఈ పంచాయతీలు అయితే మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ అవసరం పడతాయి. ఛానల్ రీచ్ పెంచుకోవడం కోసం, ఇంకోటి చేయడం కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. వారికి ఇటువంటి కథలు అయితే నడుస్తున్నాయి. ఇంతమంది ఖాళీ ఉన్నారని చెప్పేసి నాకు నిన్ననే తెలిసింది భయ్. 100% చెప్తున్నా ఈ కాంట్రవర్సీ మీద. అంటే లైక్ అందరూ ఒక మన ఛానల్లో కూడా దేశం గురించి అంటే లైక్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఈ కథల గురించి మనం వీడియోలు చేసుకుంటూ ఉంటే ఈ ముచ్చట నాకు అనిపించింది భయ్. క్లాస్ వీకాలి వీళ్ళది, ఎట్లా చేసినా సరే క్లాస్ వీకాలి అని చెప్పేసి కంపల్సరీ వీడియో చేయాలని చెప్పేసి చేసినాం. 100% చెప్తున్నా. నువ్వు ఏమని అనుకోరా భయ్, నువ్వు ఇంకోటి అనుకో, వ్యూస్ కోసమే చేస్తుండనుకో, సబ్స్క్రైబర్స్ కోసం చేస్తుండనుకో, ఒకరి మీద అట్లా చేసిందనుకో, ఇట్లా చేసిందనుకో, ఏదని అనుకోరా భయ్. 100% చెప్తున్నా. ఏదైనా కానీ ఒక ముచ్చట తెలిసినప్పుడు దాని గురించి కంప్లీట్ ఓవరాల్గా విక్టిమ్ వైపే మనమైతే ఆలోచించకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎదుటి వాళ్ళు చేసిర్రా చేయలేదా అని చెప్పేసి కన్ఫర్మేషన్ అనేది ఉండద్దా? నన్ను గిట్ట అన్నాడు నన్ను అంటే కథం అయిపోయిందా? కథం నేనే మగవాడిని, ఎవ్వరు లేడు ఇక్కడ అని చెప్పడానికి ముందరికి వస్తారు భయ్. కొద్దిగానైనా ఉండాలి. దేనికైనా కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. అది మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేదు. అది కొట్టచ్చినట్టు కనిపిస్తుంది.
మరి ముచ్చట్లు మాట్లాడితే ఇంకొక పెద్ద 2 గంటలు మాట్లాడుకున్నా ఇటువంటి ముచ్చట్లు మనం ఒడవై మన జియో పాలిటిక్స్ అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకొచ్చినటువంటి ముచ్చట్లు అన్నవి ఒడవై. మరి ఈ ముచ్చట్ను తీసుకుపోయి ఇంకా టీవీ ఛానలోడు లేకపోతే ఇంకా సోషల్ మీడియా అకౌంట్ వాడు ఎవడో ఒకటి చేసిండు అనుకో భయ్, టీవీ ఛానల్ కనుక పోయి ఇటువంటి కథలు పడ్డారు అనుకోండి భయ్, ఎవరి నెక్స్ట్ లెవెల్ భయ్. ఆడ ఉన్నది లేనిది ఇంకోటి కది గిది గిది మొత్తం పెంట చేస్తారు భయ్, 100% చెప్తున్నా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాశ్మీర్లో యుద్ధం జరుగుతుందిరా అది అని చెప్తే మాత్రం ఆడ జరిగేది ఒకటి. ఈ టీవీ ఛానల్స్ టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీడు చెప్పేది ఒకటి. నీ అమ్మ ఎక్కలేని సంత ఏడ దొరకని సరుకు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దొరుకుతుంది. అది ఏ ముచ్చటైనా కానీ ఏ చేసినా కానీ 100% చెప్తున్నా. దేశమంతా మట్టి కొట్టుకపోతుందిరా, దేశంలో అది అవుతుందిరా ఇది అవుతుందిరా అంటే ఎవరికి పట్టింపు లే. మనకు కావాల్సింది ఏంటి, ఇద్దరు కొట్టుకుంటా అంటే మనం అయితే సైలెంట్గా మంచిగా మనం ఏం చేద్దామంటే స్నాక్స్ తినకుండా ఇక మనమైతే ఎంజాయ్ చేస్తాం. గిసోటి కాంట్రవర్సీలు అంటే మీకైతే చాలా ఇష్టం, అవునా కాదా? మరి గిసోటి కాంట్రవర్సీల గురించి అయితే మీరైతే చూస్తారు. అంతేగాని ఇంకోటి బంగారం రేటు తగ్గిపోయినాయి అంటే, లేకపోతే మన దేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుందంటే, ఇంకోటి జరుగుతుందంటే మీకు నచ్చాయి. ఎందుకంటే మాత్రం మనల్ని పెంచి పోషిస్తున్నారు కదా మన టీచర్లు, మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ మన గట్ల పెంచి పోషిస్తున్నారు కదా. మన పక్కింటోళ్ళు, మన ఎదురింటోళ్ళు, మన ఇంట్లోనే కసండి ముచ్చట్లు మాట్లాడుకున్నాగా. మరి నువ్వు అలా ఉండడంలో తప్పేం లేదురా భయ్, తప్పేమీ లేదు. నీది కాదు అసలు తప్పు, నీ పేరెంట్స్ది తప్పు, నీ హాస్టల్ వార్డెన్ది తప్పు, నీకు చదువు చెప్పిన గురువుది తప్పు. 100% చెప్తున్నా కదా. గీ ముచ్చట్లు అంటే మాత్రం మీకు మంచి ఎక్కిస్తారా భయ్. వీడిని వాడు కొట్టుకున్నాడు, వాడిని వీడి కొట్టుకున్నాడు అంటే మాత్రం మంచిగా పెడతారు, బయటకు వస్తారు. గవ్వే మైండ్ సెట్లో బయటకు వస్తారు, గట్లనే పోతారు. మరి అంతే ఉంటుంది. మన భారతదేశాన్ని నాశనం చేయడంలో నెంబర్ 1 స్కెచ్ ఏదైనా ఉంది అంటే మాత్రం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇష్టం వచ్చినట్టు చేసాడు. ఆయన ఆ పెద్ద మనిషి ఇంగ్లాండ్ పెద్ద మనిషి చేసిపోయడం ముచ్చట, చేసిపోయి ఇటువంటి కథలన్నీ జరుగుతున్నాయి భయ్. ఇప్పటికి కూడా మారున్న పోయి నాకు అర్థంగా కడుగుతా. డెవలపింగ్ అంటే ఏడికెళ్ళి అవుతుంది భయ్. ఇటువంటి పంచాయతీలు అన్నీ ఇట్లా తరదూస్తుంటే నాకు అర్థంగా కడుగుతా. ఎవ్వని పడాడు వేసుకోండి భయ్, ఎవ్వని పడాడు వేసుకోండి. ఇంకోసారి ఇటువంటి ముచ్చట్లు రావు. మన దేశం అసలు డెవలప్ కాదురా భయ్. 100% చెప్తున్నా కదా. నేను చెప్పిన ముచ్చట కాదు అది, చాణక్యుడు ఎప్పుడో చెప్పిండు మన దేశం డెవలపింగ్ అనేది కాదు. ఎట్లున్నది మన దేశంలో ఎంత సంపద ఉన్నా కానీ అది డెవలపింగ్ అనేది కాదు. ఎన్ని సంవత్సరాలైనా బట్టని ఎంతైనా కానీ డెవలపింగ్ అనేది కాదు అని చెప్పేసి ఆయన ఎప్పుడో చెప్పిండు. దాన్ని మనమైతే నిజం చేస్తూనే ఉన్నాం కానీ ఇండియా మాత్రం డెవలపింగ్ అనేది అస్సలు అవుతలేదు. అప్పటికి ఎట్లున్నదో ఇప్పుడు గట్టినే ఉండదు కథ. మన దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉన్నది కానీ మనం దాన్ని పట్టించుకోము. ఇంకో దాని గురించి ఆడెవడో వచ్చి చెప్పితే అది ఇట్లున్నదా అంటే అప్పుడు మనమైతే కళ్ళు తెరుస్తాం. మన దగ్గర నుంచి మనం పట్టించుకోము, అట్లుంటుంది కథ. మరి ఇటువంటి కథలు ఈ లొల్లి అయితే నడుస్తుంది. మరి ఆ లొల్లి గురించి మీరేమనుకుంటున్నారు, మీ యొక్క పంచాయతీ ఏందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ పంచాయతీల గురించి అయితే తెలుసుకుంటా, అర్థమైందా? మరి వీళ్ళు ఏమన్నారు అని చెప్పేసి మీకు తెలుసు, నాకు తెలుసు, నేను చూసినా నువ్వు చూసినావు ఆ వీడియోలు. ఇంకా పంచాయతీ ఏందని చెప్పేసి నీ ఒపీనియన్ ఏందని చెప్పేసి కింద కామెంట్ చేయి. నా ఒపీనియన్ అయితే గిది, అర్థమైందా? వాళ్ళను బ్లేమ్ చేయలేం, వీళ్ళను బ్లేమ్ చేయలేం, అది 100% చెప్తున్నా. ఎవరైతే ఆ అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి పోయి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టనుండే. జరిగినాక గిసండి ముచ్చట ఇక్కడ దాకా రాకుండా ఉండలేదు ముచ్చట. ఎప్పుడో పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇది అంతా లొల్లి వచ్చిపోయింది ముచ్చట. అన్ని దిక్కుమల్ల పంచాయతీలు అన్నీ కావాలి మనకు. మరి వీడియోకి తింటే వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్, పక్కన వచ్చిన బ్లాక్ ఆల్మెట్ ఆఫ్ చేసుకోండి. మరి నేను పోయేస్తా వీడియోకి తింటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీ శుభ బాయ్.